హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రెసిపీస్ విత్ అపర్ణ. ఈరోజు నేను చూపించే రెసిపీ హరియాల్ దాల్, గ్రీన్ చిల్లీ దాల్. ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మైసూర్ పప్పును ఒక కప్పు తీసుకొని దాన్ని మంచిగా కడిగి స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని దానిలో ఈ పప్పును వేసుకొని దానిలో హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత ఒక 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. 2 గ్లాసుల నీళ్లు పోసుకున్న తర్వాత కలిపి మూత పెట్టి 10 నిమిషాల పాటు ఒక పొంగు వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. తర్వాత మూత తీసి దీనిని కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 10 పచ్చిమిరపకాయలను ఒక జార్లోకి తీసుకొని బరకగా గ్రైండ్ చేసుకొని ఈ ఉడికే పప్పులో వేసుకోవాలి. కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు ఈ పచ్చిమిరపకాయలను ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇలా బరకగా మిక్సీ పట్టుకొని ఈ ఉడికే పప్పులో వేసుకోవాలి. ఈ పప్పుతో పాటు ఈ పేస్ట్ కూడా ఉడికిపోతుంది. ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడికించాలి. ఇప్పుడు మూత తీసి మళ్ళీ కలుపుకోవాలి. ఈ పప్పు తొందరగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఒక టమాటాను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసిన తర్వాత మరొకసారి కలపాలి. ఈ టేస్ట్ చాలా బాగుంటుంది ఈ మైసూర్ పప్పు. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించాలి. టమాటా ముక్క సాఫ్ట్ అయ్యేంత వరకు. ఆల్మోస్ట్ ఆల్ పప్పు ఉడికిపోయింది. గ్రీన్ చిల్లీ దాల్, హరియాలీ దాల్ అంటారు దీన్ని. ఇప్పుడు కొత్తిమీరను కట్ చేసి వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఈ పప్పు ఉడికిపోయింది. ఇప్పుడు దీని తాలింపు విధానం చూద్దాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆవాలు 1/2 స్పూన్, మెంతులు 1/2 స్పూన్, నాలుగు వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి 2 వేసుకొని కాసేపు వేగనివ్వాలి. ఇప్పుడు 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒక పించ్ ఇంగువను కూడా వేసుకోవాలి. ఇంగువ వేస్తే పప్పుకు మంచి టేస్ట్, ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ దాల్ను ఈ తాలింపులో వేసి మూత పెట్టాలి.
ఇప్పుడు మంచిగా కలుపుకొని సర్వ్ అవుట్ చేసుకోవాలి. ఇది చపాతీలోకి అన్నంలోకి చాలా టేస్ట్గా ఉంటుంది. ఎంతో టేస్టీగా ఉండే గ్రీన్ చిల్లీ దాల్, హరియాలీ దాల్ రెడీ. ఇవి నా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.